పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఉమ్. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ అన్నట్టు, చేతనిచ్చిన వాడికి నాకే విమర్శిస్తున్నారు, తిడుతున్నారు అని చెప్పేసి సుగాలి ప్రీతి కేసులో అన్నారు ఈ మాట. సో మరి ఈ విషయానికి మీరు ఏం చెప్తారు? సుగాలి ప్రీతి తల్లి విశ్వాసఘాతుకురాలు. నిజంగా పవన్ కళ్యాణ్ ఆమె పట్ల ప్రభుత్వంలో లేనప్పుడు, అంటే జనసేన మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరంతర పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిరంతరం తప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ అధికారంలో ఉండి కూడా నిరంతరం పోరాటం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మోసం చేశాడని అన్నది చూడండి. సుగాలి ప్రీతి తల్లి విశ్వాసఘాతుకురాలు. ఆమె జీవితానికి కొంత డబ్బు సాయం చేశారు, అలాగే పొలం కూడా ఇచ్చినట్టున్నారు, ఒక 5 ఎకరాలంతో. కానీ విశ్వాసం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆడినట్టు ఆడుతుంది ఆ ఘాతకురాలు. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని బాధ పెట్టింది. రేపొద్దున్న ఇలాంటి వ్యక్తులు ఎవరైనా బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ కూడా సాయం చేయలేడు. ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి అజ్ఞానులు ఇంకా ఉన్నారు మన సమాజంలో అని చెప్పేసి బాధపడే స్థాయికి వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంత అండగా నిలబడితే ఈవేళ పవన్ కళ్యాణ్ మోసం చేసినాడని చెప్పి పోస్టర్లు పట్టుకుని వచ్చింది ఈ తల్లి. నిజంగా ఇలాంటి తల్లులకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా మాలాంటోళ్ళనే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే విశ్వాసం అంటూ, మానవత్వం అంటూ ఉండదా? కులాల పేరు చెప్పుకుని, మతాల పేరు చెప్పుకుని ఇష్టానుసారం దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ విమర్శిస్తారా? సిగ్గుండాలి బతికిదే బతుక్కి.